పడండి. కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శకల కొందర కమ సుకుడు కొందరిది రబబో సకల కాందర రబబబ ఓ శకల కొందరిది. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధ దేవ, పరలోక తండ్రి, మీ వాక్యోపదేశం ధ్యానిస్తుగా తోడుగా ఉండండి. మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీ సంగతులు తెలియజేయండి. వాక్య గ్రహింపు మీ బిడ్డలకు దయచేయండి. ఈ సమస్తము క్రమముగా మర్యాదగా జరిగించి నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రియ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. మొదటిగా దేవాది దేవునికి ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 1 నుండి 5 వచనాలు చూసుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 1 నుండి 5 వచనాలు. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయను మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనకాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతే నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వాడుగాను, దేవుని వలన బాధింపబడిన వాడిగాను, శ్రమ నొందిన వాడిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమమును బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలగొట్టబడెను. మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నదని రాయను. ప్రేమైన దేవునిలారా, గమనించవలసింది ఏంటంటే, ఈ శిలువ మొదటి మాట ధ్యానించే ముందు శిలువ అంటే ఏంటిదో తెలియదు. శిలువ అనగా శ్రమ. ఈ వారం వచ్చే వారం మనకు శిలువ గురించే ఉపోద్ఘాతం ఉంటుంది. దాని తర్వాత మనము మొదటి మాటలోకి వెళ్దాం. శిలువ ఎందుకు, శ్రమ ఎందుకు, ఈ మాటను మనము ధ్యానించినప్పుడే శిలువ యొక్క విలువ అందరికీ అర్థమవుతుంది. ఇక్కడ దేవుని వాక్యము ఎవరికి అర్థమవుతుంది, ఎవరు నమ్ముతారు, దేవుని శక్తి కలిగినటువంటి మాట ఎవరికి బయలుపరచబడుతుంది అని మొదటి వచనంలో చూసాము. ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క శిలువ శ్రమను గురించి ప్రస్తావించబడ్డది. ఈ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మన యేసు యొక్క శిలువను గురించి ప్రస్తావించబడింది. మరి గెత్సెమనే తోటలో యేసయ్య యొక్క శిలువ శ్రమ ప్రారంభమైంది ఆ రాత్రి. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 36 నుండి 38 వచనాలు. 26వ అధ్యాయం 36 నుండి 38 వచనాలు. అంతటా యేసు వారితో కూడా
గెత్సెమనే అనబడిన చోటికి వచ్చాను. అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చే వరకు మీరిక్కడ కూర్చుండని శిష్యులతో చెప్పి పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంటనే పెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడవుటకును మొదలుపెట్టాను. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖంలో మునిగి ఉన్నది, మీరిక్కడ నిలిచి నాతో కూడా మెలుగుగా ఉండడని వారితో చెప్పి అని రాయబడింది. క్రీస్తు యొక్క శ్రమను గురించి ఇక్కడ రాయబడింది. తాను అప్పచెప్పబడేటప్పుడు శిలువ శ్రమ ప్రారంభము ఇక్కడి నుంచి మొదలైంది. రాత్రి గెత్సెమనే తోటలో క్రీస్తు శరీర విషయంలో చంపబడి, ఆత్మ విషయంలో బ్రతికింపబడి, పాపముల విషయంలో ఒక్కసారే శ్రమ పొందను. శరీర విషయంలో చంపబడ్డాడు అంటే శరీర సంబంధమైన విషయంలో చంపబడ్డాడు, ఆత్మ సంబంధమైన విషయంలో బ్రతికింపబడ్డాడు, పాపముల విషయంలో శ్రమ పొందాడు ఒకేసారి. ప్రియమైన దేవుడు, క్రైస్ట్ సపోర్ట్ ఫర్ సిన్స్ వన్స్ ఫర్ ఆల్, బీయింగ్ పుట్ టు డెత్ ఇన్ ద ఫ్లెష్ బట్ మేడ్ అలైవ్ ఇన్ ద స్పిరిట్. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు. మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సు ఆయుధముగా ధరించుకొనుడి. ఏంటిదండి? క్రీస్తు శ్రమమందు శరీరమందు శ్రమ గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. అంటే ఏంటిది? యేసయ్యకి ఎటువంటి శ్రమ ఈ భూమి మీద కలిగిందో యేసయ్యను నమ్మిన వారు కూడా ఏమున్నది? సుఖమా శ్రమదా? శ్రమ. అంటే అటుది ఆయుధముగా ధరించుకొనుడి అంటే ఒక సైనికుడు వలె సిద్ధపడండి అని అర్థం. న్యూ ఇంటర్నేషనల్ రీడర్స్ వెర్షన్లో NIRలో ప్రిపేర్ యువర్ సెల్ఫ్, సో గెట్ రెడీ యాజ్ ఎ సోల్జర్ డజన్. అంటే ఏంటిది? ఒక సిపాయికి, ఒక సైనికునికి శరీరమందు శ్రమనే. ఏం చేస్తారేమో? ఒక దేశాన్ని రక్షించే ఒక నాయకుడు, ఒక సోల్జర్, సైనికుడు చక్కగా సుఖపడతాడా శరీరంతో? తన శరీరానికి ఎప్పుడు శ్రమనే. ఏ టైం నుండి శత్రువు యుద్ధం చేస్తాడో మన దేశ సైనికునికి తెలుసా? తెలియదు. కానీ ఏ సమయంలోనైనా శత్రువు యుద్ధం చేయాలనుకున్నా ఆ సమయానికి మన దేశ సైనికులు ఏమవుతారు? యుద్ధం చేయడానికి సిద్ధపడతారు. అంటే శరీరం సుఖపడట్లేదు, శరీరానికి శ్రమ. సో ఆ యుద్ధంలో తాను శత్రువుని జయిస్తే బ్రతుకుతాడు, ఆ యుద్ధంలో శత్రువుని జయించకపోతే తను చనిపోతాడు. ఈ రెండే ఉంటాయి. మరణము జీవం మధ్యలో తన జీవితాన్ని నడిపిస్తూ ఉంటాడు. హిజ్ లైఫ్ ఈజ్ బిట్వీన్ లైఫ్ అండ్ డెత్. ఒక సోల్జర్ లైఫ్ ఈజ్ నథింగ్ బట్ హిజ్ లైఫ్ ఈజ్ బిట్వీన్ లైఫ్ అండ్ డెత్. సో తన ప్రాణాన్ని కాపాడుకోవాలంటే తన శరీరానికి శ్రమ పెట్టాలి. తన ప్రాణాన్ని సుఖపడాలనుకుంటే, నిద్రపోతే తాను సులువుగా ఆ యుద్ధంలో ఓడిపోతాడు. మొదటిది. రెండవది చనిపోతాడు. ఇక్కడ క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనసు ఆయుధముగా ధరించుకొనుడి. అంటే క్రీస్తు శ్రమ పడినప్పుడు క్రీస్తు సంఘం ఎందుకు శ్రమ పడదు?
శ్రమ పడవలసి వస్తుంది. చాలా సందర్భాలలో 2వ వచనంకి వెళ్దాం. ఈ 4వ అధ్యాయం 1 పేతురు 4వ అధ్యాయం 2వ వచనం. శరీర విషయములో శరీరమందు శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలియక నేమియు లేక యుండును. అంటే తన జీవితంలో సాతానుకి అవకాశం ఇయ్యడు చెడు పనులు చేయడానికి. దేవుని చిత్తానుసారంగా ఉంటాడు. రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్ అంటే సాతానుకి అవకాశం ఇయ్యడు. శరీర సంబంధమైనటువంటి వాక్యానికి విరుద్ధమైన వాటికి సమయం ఇవ్వడు. శ్రమ పడుతున్నా కానీ ప్రభు కోసం జీవిస్తాడు. తన ఊపిరి భూమి మీద ఉన్నంత వరకు. అది అంటే దేవుడు ఏమనుకుంటున్నాడో అదే చేస్తాడు కానీ తాను అనుకున్న శరీర సంబంధమైన వాక్యానికి విరుద్ధమైన పనులు తన జీవితంలో చేయడు. గమనించాలి. అదే రీతిగా 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఇందుకు మీరు పిలువబడతారు, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. అంటే ఇందుకు మీరు పిలువబడ్డారు. దేనికి పిలువబడ్డారు? శిలువ శ్రమను అనుభవించడానికి పిలువబడ్డారు. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి, మన కొరకు బాధ, మీరు తన అడుగు జాడలయందు అంటే శ్రమ అనే అడుగు జాడలయందు అని అర్థం. అక్కడ శ్రమ అనే అడుగు జాడలయందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. అంటే ఎప్పుడు సంతోషమే ఎదురు చూసే మనము శోధనలు, కష్టాలు, బలహీనతలు వచ్చినప్పుడు శిలువ శ్రమను అనుభవించి ప్రభు కోసం జీవించే రీతిగా ఉండాలి. హల్లెలూయా. ఇది గ్రహించాలి. అడుగు జాడలేదు. అదే రీతిగా యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనం. 53వ అధ్యాయం 9వ వచనం. దీనికంటే ముందు మనము 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17 నుండి 19 వచనం. ఈ వచనం చదివితే ఆ వచనం అర్థమైంది. 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17 నుండి 19 వచనం. దేవుని చిత్తం ఎలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటే బహు మంచిది. అంటే యేసుక్రీస్తు వారు కీడు చేసి శ్రమ పడ్డాడా, మేలు చేసి శ్రమ పడ్డాడా? మేలు చేసి. స్వచ్ఛమైన వాక్యానుసారమైన ఖచ్చితమైన బోధ మేము చేస్తున్నాం 20 సంవత్సరాల నుండి. దశమాల కోసం ప్రస్తావన ఎత్తకుండా, కానుకల కోసం ప్రస్తావన ఎత్తకుండా, ఏది వాక్యం ముఖ్యమైనది, ఇది అనేది దేవుడే ఇస్తాడు అని ఒక నిష్ఠభక్తితో చేస్తున్నాం. దాని ద్వారా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. అంటే అంతర్జాతీయంగా అన్ని దేశాలకు వెళ్ళి సువార్త ప్రకటించడానికి ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాం. కరెక్టే. కానీ ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నాము. ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏమంటాడంటే, కీడు చేసి శ్రమ అనుభవించే బదులు మేలు చేసి శ్రమ అనుభవించడం ముఖ్యమై ఉన్నది. ఎంత చక్కగా రాయబడింది
చూడండి, దేవుని చిత్తం మలాగున్న ఎడల కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుటే బహు మంచిది. అంటే మేలు చేసి శ్రమపడటం. 18వ వచనం, ఏలైనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒకసారే శ్రమ పొందను. ఇక్కడ యేసుక్రీస్తు వారిని పోల్చుకుంటున్నాం మేమని కాదు. ఆర్థికంగా వర్ధిల్ల లేదంటే ఏదో వెనుక అయ్యగారి వెనుక ఏదో ఉన్నది, ఏదో తప్పు ఉన్నదని కాదు. అక్కడ దేవుని కోసము దేవుని వాక్యం ముఖ్యమైనది. మత్తయి 4:4 ఏమనున్నది? మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవించినట్టు రాయబడింది. ఈ వాక్యమే ఏదో ఒక రోజు వర్ధిల్ల చేస్తుందని నమ్ముకొని సేవ చేస్తున్నాము. కానీ ఆర్థికంగా ఎంత వర్ధిల్లాలో వర్ధిల్లక నష్టపోతున్నాం. మంచిదే, కానీ మేలు చేసి కొంత నష్టము మా జీవితంలో మేము అనుభవిస్తున్నాం. కారణము క్రీస్తు యొక్క శిలువ శ్రమ విలువ మాకు తెలుసు. ఏంటిది? మేలు చేసి కీడు అనుభవించడం. అదే రీతిగా ఇంకో మాట చూద్దాం. 19వ వచనం, ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాప విషయంలో ఒకసారి శ్రమ. అసలు ఈ మాట ఎక్కడి నుంచి ప్రస్తావించాడు? పేతురు రాసిన పత్రికలో చూసినట్లయితే యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనంలో ఉంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 9వ వచనం, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొక్క అతడు ఉంచబడెను, నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. సో ధనవంతుని యొక్క ఏంటిది? ఉంచబడనంటే ఏంటిది? నికోదేము ఏం చేసిండు? ధనవంతుడు కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క సమాధిని ఆ యొక్క సమాధి స్థలము చక్కటి స్థలంలో అమర్చిపెట్టాడు. ఆయన ఒక స్థలాన్ని తీసుకొని ఆ స్థలంలో సమాధి చేశాడు. ఎవరు? నికోదేము. అందుకే ధనవంతుని యొక్క ఉంచబడను. ఇక్కడ భక్తిహీనులతో మరణం. అతని యందు ఏ కపటము లేదంటే అతని నోట ఏ అబద్ధము లేదు అని అర్థం. తన నోట అబద్ధమే లేదు, అయినను మరణము పొందాడు. అంటే ఏంటిది? అందరికీ మేలు చేసి కీడు అనుభవించాడు. మరి ప్రభు కోసము నీవు మేలు చేసి కీడు అనుభవించడానికి సిద్ధపడుతున్నావా? లేక కీడు చేస్తే ఆ కీడుకు తగిన శ్రమ అనుభవించే వారిని ప్రోత్సాహపరుస్తున్నావా? లేకుంటే మంచిగా అంటున్నావా? ప్రభు కోసము, దేవుని వాక్యం కోసం, దేవుని భక్తి కోసం అది శ్రమైన మేలుగా భావించాలి. మేలు చేసి కీడు అనుభవించడం అదృష్టముగా భావించాలి. గమనించండి. అదే రీతిగా ఇంకో మాట చూసుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం. ఎందుకు మీరు పిలువబడితిరి? దేనికి పిలువబడ్డావు? ఎందుకు మీరు పిలువబడితిరి? క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలు నడుచుకుని మీకు మాదిరిగా ఉంచిపోయాను. ఏంది అడుగు జాడలు? ఇందాక మళ్ళీ జ్ఞాపకం చేస్తుంది. శ్రమ అనే అడుగు జాడలు. ప్రతి అడుగున శ్రమ అనుభవించాడు. మేలు చేసి శ్రమ అనుభవించాడు. అతనిలో ఒక అబద్ధము లేదు, పాపము లేదు, అన్యాయం అనేదే తన జీవితంలో లేదు. కానీ ఆయన మేలు చేసి కీడు అనుభవించాడు. మార్కు సువార్త 10వ అధ్యాయం 33-34 వచ్చిన. మార్కు సువార్త
10వ అధ్యాయం 33, 34 వచనం. ఇదిగో మనము యెరూషలేమునకు వెళ్ళుచున్నాము. మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు. వారు ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్ము వేసి కొరడాలతో ఆయనను కొట్టి చంపెదరు. 3 దినములైన తర్వాత ఆయన తిరిగి లేచినని చెప్పాను. ఎంత స్పష్టంగా చెప్తున్నాడు. యెరూషలేము దేవాలయం వెళ్ళక ముందు చెప్పాడు ఏమని? నేను అన్యాయపు తీర్పు ఉండదని, నేను మరణిస్తాను, నా మీద ఉమ్మేస్తాను, కొరడాలతో కొడతాను, నేను చనిపోయి తిరిగి లేశాను. తనకు తాను ఇక్కడ యేసయ్య ప్రస్తావిస్తున్నాడు తన శిలువ మరణము. గమనించండి ప్రియమైన దేవుడులారా, ఎందుకు శ్రమ యేసయ్య కంటే? ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఎబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకోలేను. ఆయన కుమారుడై, దేనికి కుమారుడు? ఆయన దేవుడై ఉండి, బీయింగ్ సన్ ఆఫ్ గాడ్. సన్ ఆఫ్ గాడ్ ఈజ్ నథింగ్ బట్ గాడ్. బిబ్లికల్ మీనింగ్. దేవుడి కుమారుడు అంటే ఏంటి అర్థం? దేవుడు. ఆయన దేవుడై ఉండి తండ్రి దగ్గర ఏం నేర్చుకున్నాడు? శ్రమల వలన విధేయత. ఎందుకు శ్రమల వలన ఏం నేర్చుకుంటాం? పాఠం ఏంటిదంటే విధేయత. విధేయత ఏంటిదంటే మాట వినడం, మాట విని లోబడడం. బై సఫరింగ్ హీ లెర్న్ what it means to obey. Jesus was God's son. అంటే సిలువ అంటే ఏంటిది? శ్రమ. సిలువ శ్రమ అనుభవిస్తున్న మనము ఎలా జీవించాలి? శ్రమ. ప్రభు కోసము మనము జీవించాలి. యేసుని నమ్మిన మనము, రక్షింపబడిన మనము కొన్ని సందర్భాలలో సుఖము దొరుకుతుంది, చాలా సందర్భాలలో శ్రమ అనుభవించవచ్చు. అయినా పర్లేదు, ప్రతి శ్రమను జయిస్తూ ముందుకెళ్ళాలి. హల్లెలూయా. జయించు. ఏంటి అంటే క్రీస్తు అడుగు జాడలయందు మనం కూడా శ్రమ పొందాలి. మనము శ్రమ పొందడము దైవ నిర్ణయం. తద్వారా ఏం నేర్చుకుంటున్నాము? విధేయత నేర్చుకుంటాం, మాట వినడం. సో క్రీస్తు మేలు చేసి కీడు అనుభవించాడు. మరి ప్రభు కోసము వాక్యానుసారంగా జీవించి శ్రమ అనుభవిస్తావా? నేను అనుభవిస్తాను. నేను ఖచ్చితంగా వాక్యానుసారంగా జీవించి ఈ లోకంలో శ్రమ అనుభవిస్తాను. మేలు చేసి నేను కీడు అనుభవిస్తాను. అయినా పర్లేదు, పరలోకంలో నేను ప్రతిఫలం పొందుకుంటాను. కీడు చేసి నేను దాని ప్రతిఫలంగా నేను శ్రమ పొందుకోవడానికి ఇష్టపడను. నేను మేలు చేసి శ్రమ అనుభవిస్తాను, కీడు చేసి శ్రమ అనుభవించడానికి ఇష్టపడను అనే జీవితం మనలో ఉండాలి. కొన్ని విషయాలు నష్టపోతూ ఉంటాం, కానీ అది శ్రమకు గుర్తు అని భావించి మనం ముందుకెళ్ళాలి. దేవుడు తన మాటను దీవించి ఆశించుగాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. వచ్చే వారము ఈ ఉపోద్ఘాతం, శిల్వ ఉపోద్ఘాతం 2వ భాగంలో ఉంటుంది. కళ్ళు మూసుకొని ఎవరితో పరిశుద్ధ దేవ, పరలోక తండ్రి, మీ వాక్యాన్ని బట్టి వందనాలు. శిలువ అనగా శ్రమ. అయ్యా, మీరు శ్రమ అనుభవించి కీడు అనుభవించారు, మేలు చేసి కీడు అనుభవించారు, ఇతరుల పాపం నిమిత్తం మరణించి మీరు శ్రమ అనుభవించారు. మీ శిలువ శ్రమను జ్ఞాపకం చేసుకొని ఈ అంచె దినాల్లో వాక్యానుసారంగా జీవిస్తూ మీ బిడ్డను నడిపిస్తాం. నమ్ముచు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ
యేసుక్రీస్తు ప్రియ నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.